హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే కొద్ది హాఫ్ అన్ అవర్ అయిందండి లేచి. ఈరోజు లక్కీని స్కూల్కి పంపించొద్దు అని అనుకుని అట్లానే పండుకొని ఉన్నాను. కానీ కొంచెం చూస్తే వాతావరణం ఏదో కూల్గా అనిపించింది. సర్లే ఈరోజు హాఫ్ డే కదా, ఎంతసేపు వెళ్ళేసి వస్తాడు, కొద్దిసేపట్లో వచ్చేస్తాడు కదా అని చెప్పేసి మళ్ళీ రెడీ చేసి ఈరోజు సివిల్ డ్రెస్ అండి, సాటర్డే రెడీ చేసి పంపించేసాను. వర్షం అయితే ఇప్పుడు తగ్గిందండి. నైట్ మొత్తం ఫుల్ వర్షం అండి. అన్ని సైడ్లు ఉందో ఇక్కడే ఉందో ఎక్కడ ఉందో మరి తెలీదు. చూడండి ఇలా ఉంది వాతావరణం పరిస్థితి. ఇదిగోండి నా మనీ ప్లాంట్కి ప్రాణం ఎప్పుడు వస్తుందండి. మా అమ్మ ఎప్పుడెప్పుడు పీకేద్దామా అని చూస్తూ ఉంది. కాకపోతే నేనే బలవంతంగా ఉంచేశాను. బ్రతుకుతుంది కదండి, బాగుంది. దానికి తాడు కట్టి దాన్ని మంచిగా చేసేవాళ్ళు లేరు. నాకేమో అవన్నీ చేయడానికి కొంచెం కష్టం, ఇబ్బంది అండి. నా చెట్లన్నీ పచ్చపచ్చగా బాగా అవుతున్నాయండి. చూడండి ఇదిగోండి ఇలా కిందంతా పాకురు పట్టేసింది. నిన్న అమ్మ సర్పేసి బాగా రుద్దింది, అయినా కానీ పోలేదండి. బయట వేసిన పెయింటింగ్ కలర్ ఇదండి, లోపల వేసిందేమో వేరే. అయ్యో ఫోన్ పైన చుక్కబడింది. లోపల వేసింది వేరు, బయట వేసింది ఈ కలర్ అండి, గ్రే కలర్, సిమెంట్ కలర్ అండి. ఇదిగోండి అక్కడ సర్ఫ్ ప్యాకెట్ పెట్టాను. నా కిటికీలండి. నా ఇంటికి నేను పెయింటింగ్ కంప్లీట్ చేసేసుకున్నానండి. చెప్పుకోవడానికి బాగుంది. సో వంట చేయలేదండి. లక్కీకి ఓన్లీ చాయ్ బిస్కెట్లు తినేసి వెళ్ళిపోయాడు స్కూల్కి. నేను ఇప్పుడు వంట చేసి పెట్టాలండి. 1 o'clock వరకు, 1 లోపు వచ్చేస్తాడు. ఇప్పుడు నేను వంట చేయాలి. వంట చేస్తాను, బియ్యం పెట్టేసి ఏదో ఒక కర్రీ చేస్తా, అయిపోద్దండి చేస్తే. మళ్ళీ మిషన్ పైన కూర్చోవాలండి. ఈరోజు నేను బట్టలు కుట్టాలి. బట్టలు చాలా ఉన్నాయండి కుట్టేవి, బట్టలు కుట్టాలి. సో అందరూ టీ తాగారు కదా, తాగేసే ఉంటారు. 9 అవుతుంది. ఆల్రెడీ డ్యూటీకి కూడా వెళ్ళిపోయి ఉంటారు కదండి. నేనే లేట్ ఈరోజు వంట చేయడం ఫస్ట్ టైం అండి. లేట్గా చేస్తున్నాను వంట, లేకపోతే ఎప్పుడు ఫాస్ట్గా ఈ పాటికి ఎప్పుడో నా వంట అయిపోయి ఉండేది. ఇలా ఎందుకు కొడుతున్నానంటే గ్లాస్లో ఉన్న బియ్యం దాంట్లోకి వస్తాయని చెప్పేసి కొడుతున్నాను. నాది ఒక రబ్బర్ గ్లాస్ మిస్ అయిందండి, దానికోసం పోలీస్ కంప్లైంట్ చేయాలేమో. ఊరికి అన్నానండి, అది ఇట్టుకోవద్దు, కామెడీ చేస్తుంది అనేసి. అంటే మొన్న సామాన్ అంతా కడిగాము. ఆ కడగడంలో ఎక్కడ పెట్టానో ఏమో మరి అర్థం కావట్లేదు నాకు. ఒక గ్లాస్ మిస్ అయిపోయిందండి. అదే ఫోన్కి ఇలా పడిపోయింది. ఈ ఫోన్కి స్టాండ్ దొరకదు నాకు. నేను స్టాండ్ కొన్నానండి. ఉంది వచ్చింది. మీకు ఆ రోజు వీడియో తీసి నేను పెట్టాను కదండి, వీడియోలో చూపించాను. గిఫ్ట్ వచ్చిందని చూపించాను. అదే వచ్చింది. కాకపోతే నాకు ఫిట్టింగ్ చేసుకోవడం రావట్లేదు అది, అందుకోసం అలాగే పెట్టాను. ఎవరైనా వచ్చి ఫిట్టింగ్ చేస్తారేమో అని చూస్తున్నాను. బట్ ఎవరున్నారండి, ఎవరు లేరు కదా పెట్టేవాళ్ళు. దాని గురించి అది అలాగే ఉంది. ఈరోజు వైరింగ్ చేసి ఆయన వస్తే అతనితో పెట్టిస్తాను. ఈరోజు నేను కర్రీ ఏం చేయనండి, చారు చేస్తాను, టమాటా చారు చేస్తాను. అదైతే 5 minutes అయిపోద్ది. అయిపోగానే బ్లౌజెస్ కుట్టాలండి. కట్ చేసి ఉంచాను, 3 బ్లౌజెస్ కట్ చేసి ఉంచాను. ఎంత అవుతే అంతవరకు కుట్టేసేయాలి. రోజు డైలీ కుట్టకుండా ఉంటే బాగోదు కదండి, కష్టం కదా. మళ్ళీ అంటే ఇప్పుడు దసరా మూమెంట్ కదా, కొన్ని కాకపోయినా కొన్ని అయినా వస్తాయి. అన్ని ఎక్కువ రాకపోయినా కొన్ని అయినా వస్తాయండి. మూడు గ్లాసులు పోస్తున్నానండి. 1.5 బియ్యం పోసాను.
అవి నైట్కి కూడా వస్తాయి. మళ్ళీ నైట్ ఎవరు వండుతారులే అనేసి అలా చేశాను. ఒళ్ళు బద్ధకం పని అంటే దీన్నే అంటారు. ఆ వంట 5 minutes అయిపోద్ది, కానీ దానికే ఒళ్ళు కదండి నాకు. ఎంత ఒళ్ళు బతుకని చూసారా. అదే భర్త ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే ఇలా చెయ్యరండి. ఇలా చేస్తే అత్త మామ మొగుడు ఊరుకోరు కదండి. నాకు ఎవరు లేరు కాబట్టి ఎంత చేసినా కూడా నాకు చెప్తా, అంతే కదండి. ఓకే, నేనైతే వంట చేస్తాను, మళ్ళీ కలుద్దాం. వంట చేస్తానండి నేను. ఇది వండి పెట్టేశాను, కుక్కర్లో అన్నం పెట్టేశాను. డైలీ నేను కుక్కర్లోనే పెడతాను. వంపే బాగా తప్పుతుంది కదండి, ఈజీగా అయిపోద్ది కదా, అందుకని. హాయ్ అండి, అయిపోయింది వంట, అయిపోయింది. వంట చేసేసాను. టమాటా చారు చేశాను. ఇంకా ఈ డోర్ పెట్టేద్దాము. అన్నం చేసేసాను, 2 ఫినిష్ అండి. బట్టలు కుట్టాలి, ఇంకా మిషన్ పైనకి వెళ్దామని చెప్పేసి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మీరేమేం చేశారు ఒక్కసారి కూడా నాకు కామెంట్స్లో ఏం చెప్పారు, ఎందుకండి అయ్యయ్యో. ఓకేనండి, నా పని అయితే ఫినిష్ కంప్లీట్. అబ్బా, ట్యూబ్లైట్స్ అండి. ఆ లైట్స్ ఉండట్లేదని చెప్పేసి ట్యూబ్లైట్స్ తెప్పించుకున్నాను. ట్యూబ్లైట్స్ పెట్టాలి, పెడతారేమో ఈరోజు. సామాను ఇదిగోండి, ఏవేవో సామాన్లు తెచ్చారండి వైరింగ్ చేసేవి. ఇవన్నీ దానికి సంబంధించిన సామాన్ అండి. వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు నిచ్చెన ఇంటి పైకి ఎక్కడానికి. అక్కడ రేకులకి నిన్న డ్రిల్లింగ్ మిషన్తో పెట్టేసరికి రేకులకి చిల్లు పడిందండి. మళ్ళీ దాంట్లో నుంచి కారుతుందేమో అని చెప్పేసి ఎంసిల్ పెడతామో అన్నారు. ఏం పెడతారో ఏమో చూడాలి. బ్లౌజెస్ అయితే ఈరోజు నాకు 3 ఉన్నాయండి కుట్టడానికి. 3 కట్ చేసి పెట్టాను, కుట్టాలి. లాస్ట్ వీక్ కూడా నేను ఫైనాన్స్ కట్టలేదు, డబ్బులు లేవని చెప్పి. ఈ వారం కూడా కట్టకపోతే మళ్ళీ ఊరుకోరు కదా, అందుకని ఈ వారం కట్టాలండి ఫైనాన్స్ అయితే. వాతావరణం అయితే చూడండి ఎలా ఉంది, బాగుందా. ఇలా కూల్గా చల్లగా ఉందండి. బట్టలు ఉన్నాయి ఉతకడానికి, కానీ నాకు ఇప్పుడు ఓపిక ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఇంట్రెస్ట్ మొత్తం బట్టల మీద. బట్టలు కుట్టాలని అనుకుంటున్నాను, బట్టలు కుట్టాలి. మనకి ఈజీగా అయ్యే, తొందరగా అయిపోయే కర్రీస్ ఏమన్నా ఉన్నాయంటే అది టమాటా ఒక్కటేనండి. అందు గురించి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు నేను అదే చేస్తున్నాను, లేదంటే మ్యాగీ 5 minutesలో అయిపోతుంది. ఇంకా ఏంటండి, ఏం లేదు. లక్కీ బ్యాగ్ చినిగిపోయింది పాపం, డైలీ ఏడుస్తున్నాడు. నిజంగానే బాగాలేదండి బ్యాగ్, గలీజ్గా ఉంది పాపం. వాడు ఓపికతో అలాగే తీసుకెళ్తున్నాడు. ఇంకో పిల్లోడు అయితే అసలు తీసుకెళ్ళేవాడు కాదు, చాలా గలీజ్ అయిపోయింది. అంటే నేను తేలేకని కాదు, నాకు స్టెప్స్ అవి ఎక్కడానికి ఇబ్బంది అండి, అది షాప్లో దగ్గర. అందు గురించి చాలాసార్లు వెళ్ళాను, కానీ వస్తుందిలే ఈసారికి. ఈ ఇయర్ దాంతోనే సరిపెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదండి పాపం. చినిగిపోయిన బ్యాగు ఎలా అయినా చేసి రేపు సండే కదా, షాప్ ఉంటే లేదో తెలీదు. ఒకవేళ ఈరోజు టైం ఉంటే ఈరోజు మళ్ళీ జైరాబాద్ వెళ్ళాలండి. లక్కీ బ్యాగ్ కోసమైనా వెళ్ళాలి. పాపం వాడు అలా వేసుకొని వెళ్తుంటే నాకే ఏదోలాగా అనిపించింది. అంటే నేనే వెళ్ళి తేవాలండి, తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి నాకు. ఏ వస్తువు అవసరం ఉన్నా సరే నేనే వెళ్ళి తేవాలి, నాకేమో చేత కాదు. నేను తెచ్చే వరకు ఏది రాదు, చాలా ప్రాబ్లం అయిపోతుందండి. నాకైతే ఏడుపు వస్తుంది. ఎవరు ఏ పని చేసే వాళ్ళు లేరు కదా, నాకు ఎవరు దిక్కు లేరు కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి నాకు. ఈ పరిస్థితి, నాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దండి. మనిషికంటూ ప్రతి మనిషికి తోడు ఉండాలండి.
తోడు లేకుండా నాలాగా హ్యాండిక్యాప్ అయ్యుండి ఒకరు కూడా తోడు లేకుండా సపోర్ట్ లేకుండా బ్రతకాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ప్రతి విషయానికి నేనే వెళ్ళాలి, నేనే చేయాలి, నేనే చూసుకోవాలి. నేను ఒక్కదాన్ని ఉంటే పర్వాలేదండి, ఏదో అలాగా అడ్జస్ట్ అయిపోయేదాన్ని. పాపం తను ఏం చేశాడండి, పాపం లక్కీ గురించైనా ఆలోచించి బ్రతకాలి అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తామండి, తప్పట్లేదు. నాకు అసలు మైండ్ పని చేయదండి ఒక్కోసారి. అసలు పిచ్చిదాన్నో మంచిదాన్నో నాకే అర్థం కాదు. మెంటల్ చేస్తుంటానండి. నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉందండి, అస్సలు రెస్ట్ లేదు వర్షంకి అయితే. సో ఇంకా ఏంటండి విశేషాలు? వాగుతూ ఉంది ఏంటా అనుకుంటున్నారా? వాగట్లేదండి, నా బాధలు చెప్పుకుంటున్నాను. ఇదిగోండి బ్లౌజెస్ నిన్న కట్ చేసి పెట్టాను, బట్ నిన్న మూడ్ అవుట్ అయిందండి. మూడ్ అవుట్ కావడంతో నేను బెడ్ ఎక్కేసాను. పడుకున్నానండి. ఇంకా నాకు మూడ్ లేకపోతే కుట్టనండి, నేను మూడు ఉంటేనే బట్టలు కుడతాను, అది ఏమైనా అవ్వని. ఇప్పుడు మూడు ఉంది కాబట్టి అక్కడ ఉతికే బట్టలు పక్కన పడేసి మరీ కుడుతున్నానండి. స్టార్ట్ చేశాను, తొందరగా కానీ అని ముక్కేస్తున్నాను దేవుడిని. మొదలు పెట్టే కానీ తల్లి బ్లౌజ్ ఎప్పుడైపోద్దా, కుట్టడం ఎప్పుడైపోద్దా ఉంటుంది. ఎందుకంటే నేను తొక్కాలి, ఒక కాలుతోనే తొక్కాలండి. నేను మిషన్ లేదు, అదే మోటార్ లేదండి నాకు. మళ్ళీ 2 కాళ్ళు లేవు కదా తొక్కడానికి, కొంచెం కష్టం. కరెంటు పోతుంది, వాళ్ళు ఏమంటాడు? కరెంట్ ఎందుకు పోతున్నా? పొద్దుగాల్సింది ఇది వరకు ఇప్పుడు పోయింది, ఇప్పుడు వాయి వస్తాడేమో, ఫోన్ చేయాలి ఆయనకు. ఊరికేనే అట్లా అంటావు, మంచిగా ఉన్నాడు ఆయన. రొట్టె ఇట్టువా రొట్టె ఇప్పుడే జాకెట్ కావాలి, వేడి కదా. బిల్లాయి కాల్చుకొని కుర్చీ మీద కరెంట్ ఇటువే మంచి మనం ఈయన పెట్టి కుర్చీ మీద, అక్కడ ఎలుకలు ఏమన్నా చదువుతాయి. డావిటి మీద పెట్టి మడవద్దు, అట్లనే పెట్టి గాలి పెట్టి. వాళ్ళు అయితే 10 చేసుకొని షాటర్లలో ఆరబెట్టుకుంటారు ఒకటేసారి, 2-3 రోజులు సరిపెట్టని. ఇప్పుడు నీళ్ళు అవసరం లేదులే, ఉండని. నేను తాగదు అసలు. నేను అన్నం తింటప్పుడు సగం గ్లాస్ తాగుతా అంతే. వాడేం తాగుతాడు, వాడు కూడా అంతే. ఉండకు, రేపు తీసుకురా. ఏ పిల్లగానికి ఫోన్ చేయాలి? ఏ పిల్లగానికి? పింఛనానికి ఇంత పొద్దున ఫోన్ చేస్తే నా మూతి మీద అంతాడు. 9:30 అయింది, తెల్లారిందా అని అడుగుతాడు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. లేదా నువ్వు నూకినావా? నూకలేవా? నేను నూకలేని పొద్దు ఆడికే పొద్దు ఎక్కింది, లేచిపోయినా. మేము కూడా 8 గంటల దాకా వండుకొని మరి జాడపాటు అన్నది ఇంపాలి కాసు ఉండొచ్చు. ఏమో నేను ఇల్లు ఒకటి ఉడిచి నువ్వు ఊడుస్తావు కదా. ఏం పని అంటావు? రోజు నువ్వు ఊడ్చుకుంటా, నువ్వు ఊడిచేమనుకున్నా. ఊడవా అంటే మాకు టైం లేకుండే. నాకు తెలియదు కదా నువ్వు ఊడవని సంగతి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఎక్కువ మాట్లాడానంటే తిడుతుంది. వాకిలు ఊడవలేదంట, రోజు ఊడుస్తుంది కదా. నేను సైలెంట్ ఉండిపోయాను, నాకు తెలియదు ఊడవని సంగతి. ఊడవలేదని ఇప్పుడు చెప్తుంది.
ఆ బురద నీళ్ళు అన్నీ ఊడకపోతే ఏమవుతుందండి? అమ్మ నెత్తి ఖరాబ్ ఉందండి ఈమెతో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. మళ్ళీ తిడుతుంది. బాయ్.